జనరల్గా మనం పొద్దున్నే లేచిందా అని అనుకుంటాం, అబ్బాయి ఈరోజు వాకింగ్ పోయింటే బాగుంటుండేనేమో, అప్పుడు లేవం, జరగదు. తర్వాత సాయంత్రం పూట ఇక బాడీ అంతా కొంచెం అలసటగా అనిపిస్తే వాకింగ్ చేయాలేమో, బాడీ బాగా అలసిపోతుంది, ఈ వాకింగ్ చేయకపోవడం వల్ల ఇట్లా అవుతుంది, రేపటి నుంచి వాకింగ్ చేయాలి అనుకుంటాం. కానీ ఈ పరిస్థితుల్లో బిజీ లైఫ్ లో డైలీ వాకింగ్ చేయడం అనేటువంటిది కుదరకపోవచ్చు చాలా మందికి. సో వాకింగ్ చేస్తే హెల్త్ మంచిగా ఉంటది, బీపీ కంట్రోల్లో ఉంటది, షుగర్ కంట్రోల్లో ఉంటది, హార్ట్ మంచిగా పనిచేస్తుంది, ఇవన్నీ తెలుసు. కానీ మనం ఏంటంటే పరిస్థితుల ప్రభావం, కొన్నిసార్లు ఏమవుతుంది మార్నింగ్ షిఫ్టే ఉంటుంది, లేదనుకుంటే ఎల్బీనగర్ నుంచి ఐటీ సిటీ పోవాలి ఆఫీస్కి 9కి, అంటే మనం ఆడ 6కి స్టార్ట్ అయితేనే ఆడికి పోతాం. ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా మందికి డైలీ ఫిజికల్ యాక్టివిటీ వీలు కాకపోవచ్చు, కొద్ది మందికి వీలైతే అట్లాంటి వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే డైలీ చేయకపోయినా పర్లేదు, వారానికి 2 సార్లు, వారానికి 140 నిమిషాలు, 140 నిమిషాలు అంటే గంటకు 60 నిమిషాలు, అంటే 2 గంటలన్నర పని చేస్తే చాలు. అంటే సాటర్డే సండే వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిందో సాటర్డే సండే, సాటర్డే ఓ గంట, సండే ఓ గంట, ఇంకొంచెం ఎక్కువ. వాళ్ళ మీకు సాటర్డే కూడా వీలు కాలేదు, ఆదివారం రోజే ఓ 2.5 గంటలు పని చేస్తే చాలు, కష్టపడితే చాలు, వాకింగో, జాగింగో, సైక్లింగో, స్విమ్మింగో, లేదంటే ఏదైనా ఫిజికల్ యాక్టివో, జిమ్మో చేస్తే చాలు, హెల్తీగా ఉంటామంట. అంటే సేమ్ నువ్వు వారం రోజుల పాటు రోజు గంట పని చేసినా ఎట్లాంటి ఫలితాలు వస్తాయో, వారాంతంలో ఓ 2.5 గంటలు, అంటే ప్రతి వారం 140 నుంచి 150 నిమిషాల పాటు కష్టపడితే చాలంట, సేమ్ అట్లాంటి బెనిఫిట్స్ వస్తాయంట. అంటే బీపీ దరి చేరదు, గుండె జబ్బులు రావు, తర్వాత అంత బాడీ కూడా యాక్టివ్గా ఉంటుందంట. వీలైతే ఆ ప్రయత్నం చేయండి. ఒకవేళ రోజు మాకు వీలైతే లేదు అనుకునేటోళ్ళు వారానికి 2 రోజులైనా సరే, లేదంటే ఆదివారం రోజైనా సరే ఓ 140 నుంచి 150 నిమిషాలు, అంటే 2 గంటల నుంచి 2.5 గంటలు కష్టపడితే చాలంట, ఆ వారం అంతా యాక్టివ్ ఉంటారంట. మీ బాడీకి ఎలాంటి రోగాలు అయితే దరి చేరవంట.